మూడు అంశాల గురించి ఈ కేసులో మాట్లాడాలి. ఒకటి గంగిరెడ్డి గారి కేసు గురించి, రెండు అవినాష్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి వీడియో గురించి, మూడు కృష్ణారెడ్డిని విచారించడానికి సిబిఐ అధికారులు వెళితే ఆయన వెళ్ళిపోయిన అంశం గురించి, అంటే ఆయన అందుబాటులో రాకపోవటం గురించి. ఈ మూడు అంశాల గురించి, మూడు పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ అసలు గంగిరెడ్డి గారి బెయిల్ ఈరోజు రద్దయింది. గంగిరెడ్డి ఈ కేసులో A1గా ఉన్నారు. గంగిరెడ్డి అని అంటే, ఎర్రా గంగిరెడ్డి అని అంటే మనకి సింపుల్గా చెప్పాలి అని అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కేవీపీ రామచంద్ర గారు ఏమవుతారు? ఆత్మ. అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ కేవీపీ రామచంద్ర గారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఎర్రా గంగిరెడ్డి. అంటే అంత దగ్గరగా ఉంటారు, అంత క్లోజ్ అసోసియేట్ ఉంది అనే అభిప్రాయం. మరి ఎర్రా గంగిరెడ్డి ఎందుకు వైఎస్ వివేకాన్ని చంపటానికి ప్రధాన పాత్ర పోషించాడు? ఎందుకు అవతల వ్యక్తుల యొక్క మాటలు నమ్మి ఇవన్నీ తలుపులు తెరిచి లోపలికి వీళ్ళందరిని ఎందుకు తీసుకెళ్లారు అనేటువంటి అంశం నెంబర్ 2. అయితే ఎర్రా గంగిరెడ్డి 40 సంవత్సరాలకు పైగా వైఎస్ వివేకాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. 40 సంవత్సరాలకు పైగా వారు ఆయనతో ట్రావెల్ అవుతున్నారు. ఆయనకి గంగిరెడ్డి గారికి పెళ్లి కూడా కాలేదు, ఆయన వివాహం కూడా చేసుకోవాలి. ఆయన జీవితం వైఎస్ వివేక గారితో ప్రయాణమే. ఎలాంటి ప్రయాణం అంటే, ఆయన బండి ఎక్కితే ఈయన బండి మీద వెనకమాల కూర్చుంటాడు, ఆయన కారు ఎక్కితే కారులో ముందు కూర్చుంటాడు, ట్రైన్ ఎక్కితే ట్రైన్లో కూర్చుంటాడు, విమానం ఎక్కితే విమానంలో కూర్చుంటాడు, ఆయన కారు ఎక్కితే కారులో కూర్చుంటాడు, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళతాడు, ఆయన ఎక్కడ భోజనం చేస్తే అక్కడ భోజనం చేస్తాడు. ఉదయాన్నే 7 గంటలకి లేదా 7:30కి ఆయన ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి రాత్రి 12-12:30కి ఆయన్ని ఇంట్లో వదిలిపెట్టి నిద్రపోయేంత వరకు ఉండి వెళ్ళేటువంటి వ్యక్తి ఎర్రా గంగిరెడ్డి. ఇక్కడే కాదు, ఎక్కడికి ట్రావెల్ అయినా కానీ హైదరాబాద్ ఆయన వస్తుంటే ఆయనతో పాటు ముందు కూర్చొని వచ్చే వ్యక్తి ఎర్రా గంగిరెడ్డి. అంత అసోసియేట్ అన్నమాట. ఆయనకి ఫ్యామిలీ కూడా లేరు, మ్యారేజ్ చేసుకోవాలి. మరి అలాంటి ఎర్రా గంగిరెడ్డి ఈ కేసులో వివేకాన్ని చంపటానికి దాంట్లో ప్రధాన పాత్రలో ఎలా జరిగింది అని అంటే, ఒక చర్చ ఉంది ఈ కేసుకు సంబంధించి. అదేంటంటే, నెంబర్ 1, ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా గతంలో, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఎర్రా గంగిరెడ్డి కొంత ఇన్ఫర్మేషన్ని వివేక ఎమ్మెల్సీగా నుంచున్నప్పుడు అవతల వ్యక్తులకు పాస్ చేశారు అనేది ఒక అనుమానంతో లేదా ఒక అవకాశం తెలవటంతో వివేక ఆయన పైన కోప్పడ్డాడు. వివేక ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసిన దగ్గర నుంచి కొంత వాళ్ళిద్దరికీ ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఏర్పడినట్టు వెంటనే ఎవరైతే శివశంకర్ రెడ్డి ఎర్రా గంగిరెడ్డిని టచ్లోకి తీసుకున్నారు. ఆ టచ్లోకి తీసుకున్నటువంటి దగ్గర నుంచి ఎర్రా గంగిరెడ్డి వ్యవహార శైలి మారుతూ వచ్చింది. ఎర్రా గంగిరెడ్డి ఎవరైతే శివశంకర్ రెడ్డి చెప్పినట్లుగా లేదా భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇతను యాక్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఆ యాక్ట్ చేసినటువంటి దాంట్లో భాగంగానే ఆయన హత్య చేసేటువంటి ప్రదేశంలోకి వీళ్ళ నలుగురిని తీసుకెళ్ళటానికి, డోర్ తీయటానికి, వీళ్ళ నలుగురిని లోపల పంపించి వాళ్ళందరూ చంపుతూ ఉంటే చూస్తూ ఉండటానికి ఆయన ప్రధాన పాత్ర వహించాడు. ఆయనైతే చంపిన దాంట్లో హత్య చేసిన సమయంలో ఆయన అక్కడే తలుపులు తీసి వీళ్ళ నలుగురిని తీసుకెళ్ళాడు. ఇది జరిగినటువంటి అంశం. మరి ఎర్రా గంగిరెడ్డి గారు తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి ఎవరైతే ఆ రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంతో, ఆ రోజు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఆయన బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చినటువంటి క్రమం నుంచి ఆయన ఇప్పుడు 4-5 నెలలు 6 నెలలు బయట ఉన్నారు. ఈరోజు సిబిఐ గతంలో దాదాపు ఇప్పటికి 5-6 సార్లుగా ఎర్రా గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి, ఆయన A1గా ఉన్నాడు, ఆయన బయట ఉండి ఈ కేసులో వ్యక్తులని ప్రభావితం చేస్తున్నాడు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈరోజు ఎర్రా గంగిరెడ్డికి బెయిల్ రద్దయింది అనేది చర్చ జరుగుతుంది. లేదంటే ఎర్రా గంగిరెడ్డి బెయిల్ రద్దు కాకుండా అలా కొనసాగిస్తూ ఉండేవాళ్ళట.